మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది చెప్పండి. మొన్న శ్రీరామనవమి రోజు మా ఆయన ఊరికెళ్తుండని చెప్పి ఆ తర్వాత మేమిద్దరం డ్యాన్స్ చేసే వీడియో పోస్ట్ చేస్తే మీ ఆయన ఊరికెళ్ళినని చెప్తున్నాం, ఇప్పుడేమో డ్యాన్స్ చేసే వీడియోలు పోస్ట్ చేస్తున్నాం, అబద్ధాలు ఎందుకు చెప్తున్నామని ఇద్దరు కామెంట్ అయితే పెట్టినారు. మా ఆయన ఊరికి వెళ్తున్నానని మీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది చెప్పండి. నిజంగానే మా ఆయన ఊరికి వెళ్ళిండు, శ్రీరామనవమి రోజు వెళ్తే నిన్ననే వచ్చిండు. ఆ వీడియో అనేది మేము మా ఆయన ఊరికి వెళ్ళక ముందు వీడియో తీసుకున్నాం, మా ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే పోస్ట్ చేసిన అంతే తప్ప దాంట్లో ఎలాంటి అబద్ధం అయితే లేదు. మా గగన్ గాడు మా ఆయన ఊరికి పోయినప్పటి నుంచి ఒకటే ఫోన్లు చేసి డాడీ మ్యాంగో తీసుకురా అని ఒకటే దమ్ చేసిండు. ఇంకా వచ్చేటప్పుడు అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చిండు. ఈ కాయలు అయితే పచ్చడికి పనికిరావు కానీ పండైనాక తింటే చెప్పొద్దు, అంత స్వీట్ ఉంటే ఆర్గానిక్గా పండించిన ఈ ఊళ్ళో కాబట్టి. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఈ కాయలు అయితే తీసుకొచ్చిండు. ఎట్లా మక్కియాలో నాకైతే అర్థం కాక అదే బస్సులో అయితే వేసి పెట్టిన. మీకు ఏమైనా టిప్స్ తెలుసా కింద అయితే కామెంట్ చేయండి. ఇద్దరు పిల్లలు నేను ఒక్కదాన్ని చూసుకోలేను కాబట్టి మా అమ్మ అయితే వచ్చింది. ఫస్ట్ టైం అనమాట మా అమ్మ వచ్చి స్టే చేయడం. ఎప్పుడైనా పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది. వచ్చి ఉందంటే ఒక గ్రేట్ అనే చెప్పాలి. ఇంకా ఈ పండ్లు ఎట్లా పండిస్తో మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.